తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కేంద్ర పథకాలతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. అందరూ కూడా కమలం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ప్రజలు కోరుతా ఉన్నారు. ఎందుకు ఓటు వేయాలని చెప్పి మాటలు అడగొచ్చు. అడగడానికి మీకు అధికారం ఉంది, చెప్పేటటువంటి బాధ్యత కూడా నమ్మడానికి. ఇంతకుముందు నేను అధ్యక్షుడి గారు కార్లు వస్తుండే సంగారెడ్డి ముందు ఒక ఫ్రెండ్ ఇంటికి పోదామంటే ఒక ఊరు ఏదో తీసుకోపోయారు. ఆ ఊరు గుర్తులు పడి మా లేడీ అందుకే మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చినాం. ఇక్కడ 15 నిమిషాలు మేము వచ్చేసాం మీటింగ్. అంటే మా అంజలి గారు అందరూ అన్న ఇది మోదీ రోడ్డు, అది రేవంత్ రెడ్డి రోడ్డు. మీరు చూసి రోడ్లు అధ్వానంగా ఈరోజు మన జిల్లాలోనే గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు మీరు ప్రెగ్నెంట్ లేడీ తీసుకోకపోతే హాస్పిటల్ కూడా అవసరం లేదు, అక్కడే రాస్తారు డెలివరీ అయ్యేటటువంటి అటువంటి పరిస్థితులు రోడ్లకు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వము రైతుల పట్ల చూపెడుతున్నటువంటి నిర్లక్ష్య వ్యవహారం ఉంది. ఈరోజు రైతు బంధువు ఇచ్చి 15,000 ఇస్తారని చెప్పి ఇంతవరకు కేవలం 6,000 మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఒక రాష్ట్రానికి ప్రతి గ్రామానికి ఈరోజు హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ మనం ఇస్తా ఉన్నాం. నీటి మనకేం వస్తుందో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇస్తాను. మీకు 5 కిలోల బియ్యం ఏది వస్తుందో నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు రోడ్లు జాతీయ రహదారులు ఏదో ఉన్నాయో అది నరేంద్ర మోదీ గారు చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గ్రామాల్లో మీకు శ్మశాన వాటికలు ఉన్నాయంటే నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతున్నాయి. ఈరోజు నర్సరీ రూపంలో చెట్ల కోసం హరితహారం చేస్తున్నారు, అది నరేంద్ర మోదీ గారి యొక్క నిధులతో అవుతా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పని కూడా నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రం దగ్గర నిధులు లేవు, ఉద్యోగస్తులకు ఇవ్వడానికి జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చెప్పి